హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. అక్కా చెల్లెళ్ళు పార్ట్ 2. వాళ్ళు వెళ్ళిపోయాక సూర్యకాంతం హాసినిని కోపంగా చూస్తూ ఉంటుంది. కానీ అక్కడే హన్సిక ఉండటంతో ఏమీ అనలేక అలానే కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే హాసిని కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా హన్సిక తనని లోపలికి లాక్కెళ్ళిపోయి, అక్క ముందు ఈ చీర ఎలా తీయాలో చెప్పే బాబు, క్యారీ చేయలేకపోతున్నా నేను. హాసిని హన్సిక చిన్నపిల్లల మెంటాలిటీకి తల కొట్టుకుంటూ, కట్టి కరెక్ట్‌గా గంట కూడా కాలేదే, అప్పుడే చేయలేకపోతున్నా అంటున్నావు. రేపు పెళ్ళయ్యాక ఎలా చేస్తావు చెప్పు? అబ్బా! సమీర్ ఏమీ అలాంటి వాడు కాదులే అక్క. తను చాలా మోడ్రన్. నన్ను ఇలా చీర గట్రా కట్టుకో అని టెన్షన్ పెట్టడు. సో, దాని గురించి మనం చింతించాల్సిన పనే లేదు. సమీర్ అలాంటి వాడు కాదు కరెక్టే. కానీ పిన్నిని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్లి రోజు వచ్చినా అతనితో చేసేలాగా ఉంది మరి. అప్పుడేం చేస్తావు చెప్పు? చూడక్కా, లైఫ్‌లో నిజమైన ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే అవుతుంది. ఆ ప్రేమ ఆ మనిషి చనిపోయే వరకు అలానే ఉంటుంది. ఆ మనిషి చనిపోయాక కూడా తన మీద ప్రేమ తగ్గదు. కానీ ఆ ప్రేమ ఇంకొకరి మీదకి డైవర్ట్ అవుతుంది. అలాంటి ప్రేమ నాకు సమీర్ మీద ఉంది. ఇంకా ఈ ప్రేమ నా ప్రాణం కానింత మాత్రాన కానీ పోయే వరకు అలానే ఉంటుంది. అలాంటప్పుడు నేను ఈ పెళ్లి చేసుకుంటా అని ఎలా అనుకుంటున్నావు నువ్వు? అమ్మకి చెప్పి చూస్తా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని. ఒకవేళ తను వినలేదనుకో, వినకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుంటా. ఆ మాటకు హాసిని నోటి మీద చేయి పెట్టుకొని అమ్మని, లేచిపోతావా, లేచిపోతావా నువ్వు అని తనని చిన్నగా భుజం మీద, వీపు మీద కొడుతూ ఉంటుంది. దానికి హన్సిక కూడా చిన్నగా నవ్వుతూ హాసిని నుండి తప్పించుకుంటూ, అబ్బా అక్క, కొట్టకు కొట్టకు, లేకపోతే ఏంటక్క, ఇష్టం లేని వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోవడం కంటే అదే బెటర్. అయినా ఆ పెళ్లి కొడుకుని చూసావా, తనకి నా మీద కంటే నీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. హాసిని ఇంకా ఆ మాటను అక్కడితో తుంచేస్తూ, సరే సరే పద, ఈ చీర విప్పడంలో నీకు హెల్ప్ చేస్తా, మళ్ళీ నువ్వు నీ బ్లాగ్స్ రాయడం మొదలు పెట్టాలి కదా అని తనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. హన్సిక కూడా హాసిని ఈ విషయం మాట్లాడాలి అనుకోవట్లేదు అని అర్థం చేసుకొని హాసిని హెల్ప్తో చీర తీసేసి తన బ్లాగ్ రాసుకుంటూ ఉంటుంది. హాసిని కూడా సిద్ధార్థ్ విషయం మర్చిపోయి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ ఇంటి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన సిద్ధార్థ్ హాల్లో నుండి తన రూమ్కి వెళ్తూ ఉండగా, బాబు సిద్ధార్థ్, ఇంతకీ ఆ అమ్మాయి ఎలా అనిపించింది నీకు? నచ్చిందా లేదా? నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటమ్మా చెప్పు? మీరైతే నిర్ణయం తీసేసుకున్నారు కదా ఈ అమ్మాయితోనే నా పెళ్లి జరగాలి అని. ఇంక నేనేం చేయగలను? మీ ఇష్టం అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తూ ఉండగా సిద్ధార్థ్ తల్లి కొంచెం బాధగా, అలా అంటావేంట్రా? ఏదో నిన్ను పెళ్లి చూపులకు ఒప్పించాలి అని అలా అన్నాం, కానీ మాకు మాత్రం నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి చేయాలని ఉంటుందా చెప్పు? నువ్వు చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? సిద్ధార్థ్ అందుకు కొంచెం ఆలోచనలో పడి, అమ్మ నువ్వేమీ అనుకోనుంటే నీకో విషయం చెప్పాలి. ఏంట్రా అది? అమ్మ, నాకు హాసిని చాలా నచ్చిందమ్మా. ఎందుకో తనంటే ఒక ఇష్టం ఏర్పడింది. నీకు ఇష్టమైతే హాసినితో నా పెళ్లి జరిపించవచ్చు కదా అమ్మా. నువ్వేమంటావు నాన్న? ఆ మాటకు సిద్ధార్థ్ తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. నిజానికి వాళ్ళకు కూడా హాసిని చాలా నచ్చింది. కానీ పెళ్లి కూతురు హన్సిక కాబట్టి వాళ్ళక్కడ ఏమీ మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ కూడా అలానే అడిగేసరికి వాళ్ళు కూడా దీని గురించి ఆలోచిస్తూ, సరేరా, నీకు హాసిని అంతగా నచ్చితే మేమెందుకు కాదంటాము? ఒక్కసారి మేము ఈ విషయం గురించి సూర్యకాంతంతో మాట్లాడతాం. అవునరా, నీకు ఇష్టమైతే అలానే చేద్దాం. వీళ్ళు ఇలా అనగానే సిద్ధార్థ్ ఆనందంగా తన తల్లిదండ్రులను హత్తుకొని, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న అని నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిన వైపు చూసి నవ్వుకుంటూ సిద్ధార్థ్ తల్లి సూర్యకాంతంకు ఫోన్ కలుపుతుంది. పెళ్లి కొడుకు తల్లి నుండి అప్పుడే ఫోన్ రావడంతో సూర్యకాంతం ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి వదిన గారు, ఇంటికి చేరుకున్నారా? ఆ వదిన, ఇప్పుడే చేరుకున్నాం. మీకు ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానంటే, మా సిద్ధార్థ్కి మీ పెద్దమ్మాయి హాసిని చాలా నచ్చింది. అందుకే మీరు ఏమీ అనుకోకపోతే మీ చిన్న కూతురు హన్సికకు బదులు మీ పెద్ద కూతురు హాసినిని ఇచ్చి మా సిద్ధితో పెళ్లి చేస్తారా? తప్పుగా అనుకోకండి. ఆ మాటకు సూర్యకాంతంకి చాలా కోపం వస్తుంది. హాసిని మీద కానీ అది సిద్ధార్థ్ తల్లి మీద చూపించలేకపోతుంది. అయ్యో, ఎంత మాట అండి, అందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? మామూలుగా అయితే నా పెద్ద కూతురు హాసిని ఇచ్చి సిద్ధార్థ్కు చేయటం నాకు పెద్ద ప్రాబ్లం కాదండి. కానీ మా హాసినికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. తనకు 2 నెలల క్రితమే ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కానీ ఆ అబ్బాయి ఫారిన్‌లో ఉండటం వల్ల పెళ్లి మాత్రం 2 ఏళ్ల తర్వాత అనుకున్నాం. లేదంటే ఈ ప్రపోజల్‌కి మేము ఒప్పుకునేవాళ్ళం. సిద్ధార్థ్ తల్లికి ఆ మాట కొంచెం బాధగా ఉన్నా కూడా వియపురాల్ని ఏమీ అనలేక, క్షమించండి, తను పెద్దదైనప్పటికీ ఇంట్లో ఒంటరిగా ఉంటుంటే పెళ్లి కాలేదు అనుకుని అలా అడిగేశాను. అయ్యో, దాందేముందండి, ఎవరికన్నా ఇలానే అనిపిస్తుందిలేండి. మరి మా హన్సిక విషయం, అది ఈ విషయమైనా నేను మా వాడితో మాట్లాడాలండి. నేను మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను. అలాగే అండి. అలాగే అండి, ఉంటాను. మీకు ఏ విషయం నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అయ్యో, ఏం పర్లేదండి అని ఫోన్ పెట్టేశాక ఆలోచిస్తూ, ఈ హాసిని నా మేకులా తయారైంది. హన్సిక పెళ్లి అయిపోయిన వెంటనే దీన్ని వదిలించుకోవాలి. లేకపోతే కష్టమైపోతుంది. దీన్ని ఏమైనా అందామన్నా కూడా నా సొంత కూతురే నన్ను అడ్డుకుంటుంది. ఛ!
వెధవసంత వెధవసంత అనుకుంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ ఫోన్ కట్ చేసిన వెంటనే ఈ విషయాన్ని సిద్ధార్థ్తో చెప్పటానికి సిద్ధార్థ్ రూమ్ వైపుకి వెళ్తుంది. తన రూమ్ డోర్ తెరిచి చూసేసరికి సిద్ధార్థ్ బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్లో తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటున్నాడు. తన పక్కనే బెడ్ మీద కూర్చుంటూ, బాబు నీకో విషయం చెప్పాలిరా. ఏంటమ్మా అది? నేను ఇందాకే సూర్యకాంతం గారితో హాసిని ఇంకా నీ పెళ్లి గురించి మాట్లాడానురా. సిద్ధార్థ్ చేస్తున్న వర్క్ ఆపేసి ల్యాప్టాప్ పక్కన పెడుతూ, అవునా అమ్మా, ఇంతకీ ఏమన్నారు, ఒప్పుకున్నారా? హాసినికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందంటరా. ఆల్రెడీ తన ఎంగేజ్మెంట్ అయిపోయిందంట. 2 ఏళ్లలో తన పెళ్లి కూడా. మరి హన్సిక విషయం అని చిన్నగా నసుకుతూ అంటారు. సిద్ధార్థ్కి ఎందుకో ఈ మాట అంత నమ్మబుద్ధి కాలేదు. ఒకసారి తన హాసిని చూసి టైం నుండి తను ఆ ఇంట్లోకి బయటికి వచ్చే వరకు హాసిని ఉన్న తీరుని, తన డ్రెస్సింగ్ని గుర్తు చేసుకుంటూ ఉండగా తనొకటి గుర్తు చేస్తుంటాడు. తన చేతికి ఎలాంటి ఎంగేజ్మెంట్ రింగు ఉండదు. వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఇది గుర్తు చేసుకొని ఎందుకో ఏదో తేడాగా అనిపించి తన తల్లితో, అమ్మ నేను హన్సికతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి. ఆ తర్వాత నా నిర్ణయం నీకు చెప్తాను. సిద్ధార్థ్ తల్లి అయోమయంగా, కానీ నీకు హాసిని అంటే ఇష్టం అన్నావు కదరా, మళ్ళీ హన్సికతో మాట్లాడాలి అంటున్నావు, ఏమైందిరా? అమ్మ ఈ విషయాలన్నీ నీకు తర్వాత చెప్తాను. కానీ ముందు అత్తయ్య గారికి ఫోన్ చేసి హన్సికను నేను కలవాలి అనుకుంటున్నా అని చెప్పు. రేపు సాయంత్రం 7 గంటలకి కాఫీ డేకి రమ్మండు. సిద్ధార్థ్ తల్లి అంతే అయోమయంలో ఉన్నా కూడా కొడుకు మీద నమ్మకంతో అలాగే రా అని కిందికి వెళ్ళి మళ్ళీ సూర్యకాంతం గారికి ఫోన్ చేసి, హలో వదిన గారు ఉన్నారా? ఆ వదిన గారు చెప్పండి, అది మా అబ్బాయి ఒకసారి మీ చిన్నమ్మాయి హన్సికతో మాట్లాడాలి అంటున్నాడు. తనతో మాట్లాడాక ఏ విషయం చెప్తాడంట. సూర్యకాంతంకి ఏదో అనుమానంగా అనిపించి, అదేంటి వదిన గారు, ఇప్పుడే కదా తనకి హాసిని నచ్చింది అని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ హన్సికతో మాట్లాడాలి అంటున్నారు. సిద్ధార్థ్ తల్లి ఆ మాటకు ఏం జవాబు ఇయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా ఏదో తట్టి, అవునండి, మా వాడికి ముందు హాసినినే నచ్చింది. మీరు తనకి పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పాక తను పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాడు. కానీ నేను వాడితో చెప్పాను, మీ ఫ్యామిలీ మంచిది, 2 అమ్మాయిలు ముత్యాలు లాంటి వాళ్ళు, ఈ సంబంధం క్యాన్సిల్ చేయొద్దు అని. అందుకే ఇంకా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ పెళ్లికి ముందు ఒకసారి మాట్లాడాలి అనుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సెట్ అయితే అప్పుడు నా సంపూర్ణ నిర్ణయం చెప్తాను అన్నాడు వాడు. అందుకే హన్సిక ఒకవేళ మా వాడిని కలవగలిగితే సూర్యకాంతం మంచి ఫ్యామిలీ అన్న మాటకి ఉబ్బి తబ్బిబ్బవుతూ, అయ్యో దాందేముంది వదిన గారు, ఖచ్చితంగా పంపిస్తాను హన్సికని. ఇంతకీ ఎక్కడికి పంపమంటారు, ఎప్పుడు పంపమంటారు? రేపు సాయంత్రం 7 గంటలకి కాఫీ డేకి పంపించండి. సూర్యకాంతం సాయంత్రం 7 గంటలకి అనగానే కొంచెం సంకోచిస్తూనే, మరీ 7 గంటలకు అంటే సర్లేండి పంపిస్తాను. అలాగే అండి, ఉంటాను. అలాగే అండి అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఇప్పుడు హన్నుని కాఫీ డేకి ఎలా పంపాలి, ఈ పెళ్లి చూపులకు కూడా అతి కష్టం మీద ఒప్పుకుంది, ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉండగా, ముందైతే మనం చెప్పి చూద్దాం, ఒప్పుకోకపోతే హాసిని ద్వారా ఒప్పిద్దాం అనుకుని హాసిని హన్సికల రూమ్లోకి వెళ్తుంది. అక్కడ వీళ్ళిద్దరూ ఎప్పటిలాగానే ఒకరు బెడ్ మీద ఒకరు స్టడీ టేబుల్ మీద కూర్చొని వీళ్ళ వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు. సూర్యకాంతం చిన్నగా హన్సిక పక్కన కూర్చొని తనతో ఇలా అంటుంది, హన్ను నీతో ఒక విషయం చెప్పాలిరా. హన్సిక తన ల్యాప్టాప్లో నుండి తల ఎత్తకుండానే, ఏంటమ్మా అది, త్వరగా చెప్పు, నేను వర్క్ చేసుకుంటున్నా, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది నాకు. సూర్యకాంతం చిన్నగా నసుకుతూ, అది సిద్ధార్థ్ నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడా హన్ను, అందుకే నిన్ను. హన్సిక కొంచెం కోపంగా, నన్ను రేపు సాయంత్రం 7 గంటలకి కాఫీ డేకి రమ్మన్నాడు. హన్సిక మనసులో ఇలా అనుకుంటుంది, అదేంటి వీడికి మా అక్క నచ్చింది కదా, పెళ్లి చూపులంతా కూడా తననే చూస్తూ ఉన్నాడు, వాడి చూపులు చూసేవాడు, నాతో ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసి అక్కను అడుగుతాను అనుకున్నానే, మళ్ళీ నాకు ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటి అసలు, వెళ్ళకూడదు అనుకుని కోపంగా ఇదే మాట సూర్యకాంతంకి చెప్పబోయి అంతలో మళ్ళీ తనే ఇలా అనుకుంటూ ఉంటుంది, లేదు లేదు, ఇప్పుడు నేను వద్దన్నా కూడా ఏదో ఒకటి చేసి నన్ను ఎలాగో అక్కడికి పంపిస్తుంది, దాని బదులు నేనే నా అంతట వెళ్ళి కలవడం బెటర్. ఇంకా తనని ఒకసారి డైరెక్ట్గా కలిసి సమీర్ విషయం చెప్పేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించేసేయాలి. ఒకవేళ దానికి తను ఒప్పుకోకపోతే అప్పుడు వేరే ఐడియా ఏమైనా చేయొచ్చు అనుకుని, సరే అమ్మా, నేను రేపు వెళ్ళి కలుస్తా తనని. ఆ మాటతో అస్సలు ఒప్పుకోదు అనుకున్న కూతురు వెంటనే ఒప్పుకోవడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ, ఎందుకు ఒప్పుకుందా అన్న లాజిక్ ఆలోచించలేదు తను. ఇంకా అలానే ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే హాసిని మాట్లాడుతూ, పెళ్ళంటే ఇష్టం లేదన్నావు కదా, మరి ఇప్పుడు ఇదేంటి కలవడానికి వెళ్తున్నాను అంటున్నావు? హన్సిక హాసిని దగ్గరికి వెళ్ళి తన మెడ చుట్టూ చేతులు వేసి, ఇప్పటికీ అదే చెప్తున్నా, నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అదే విషయం తనకి చెప్పి ఈ పెళ్లి నుండి తప్పించుకోవటానికే కలవడానికి వెళ్తున్నా మై డియర్ సిస్టర్. హాసిని తల కొట్టుకుంటూ, నువ్వు మారవే, అంతేగా అంతేగా
వీళ్ళ గిల్లి కజ్జాలు ఇలా ఆడుకుంటూ ఉండగానే ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే వీళ్ళు యథావిధిగా లేట్‌గా లేవడం, వీళ్ళ పనులు చేసుకోవటం, సూర్యకాంతం హాసినిని తిట్టడం, హన్సిక సూర్యకాంతాన్ని అడ్డుకోవటం అంతా మామూలుగా జరిగిపోయింది. ఇంకా అలా సాయంత్రం 5 అవ్వబోతుండగా హాసిని హడావిడిగా హన్సికని కంగారు పెట్టేస్తూ, "హన్సిక లేవవే, లేచి రెడీ అవ్వు. ఇంక 2 గంటలే ఉంది సిద్ధార్థ గారిని కలవడానికి." హన్సిక ల్యాప్‌టాప్‌లో నుండి తల ఎత్తకుండానే, "అయితే ఏంటక్కా, ఇంక 2 గంటలు ఉంది కదా! ఇప్పుడే లేచి రెడీ అవ్వడం ఎందుకు చెప్పు? అదేంటే రెడీ అవ్వవా నువ్వు?" హన్సిక హాసినిని తన పక్కన కూర్చోబెట్టుకొని, "తనేమైనా నా బాయ్ ఫ్రెండా? నేను పడి పడి తన కోసం రెడీ అవ్వటానికి? రిలాక్స్, నేను చూసుకుంటా కదా!" అని హాసినిని అలానే కూర్చోబెట్టి 5:45 అవుతూ ఉండగా చిన్నగా లేచి ఒక జీన్స్, దాని మీద చిన్న కట్ టీ షర్ట్ వేసుకొని, జుట్టు ఒక సైడ్‌కి వేసి, ఏమాత్రం మేకప్ లేకుండా చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని సిద్ధార్థ్‌ని కలవటానికి బయలుదేరుతుంది. హాసిని వెళ్తున్న హన్సికని చూస్తూ, "పిచ్చి పిల్ల, పిచ్చి పిల్ల. ఇది ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో దేవుడా! అంతా మంచి జరిగేలా చూడు స్వామి" అనుకొని తన పని తను చేసుకుంటూ ఉంటుంది. హన్సిక, సిద్ధార్థ్ ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. సిద్ధార్థ్ ఎలా మొదలు పెట్టాలా, ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉండగా హన్సిక స్ట్రెయిట్‌గా, "నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు." ఆ మాటకు సిద్ధార్థ్ ఫేస్‌లో రిలీఫ్ వచ్చి చేరింది. తనింకా స్ట్రెస్ ఫ్రీ అయిపోయి, "థాంక్ గాడ్ మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఎలా చెప్పాలా, మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఈలోపు మీరే చెప్పేశారు." హన్సిక తనని అనుమానంగా చూస్తూ, "అంటే ఈ పెళ్ళంటే మీకు కూడా ఇష్టం లేదా? అలా అయితే మరి నన్నెందుకు కలవాలనుకున్నారు?" "అవును హన్సిక గారు." హన్సిక అను చాలు. ఓకే ఓకే హన్సిక, నాకు మీ అక్క అంటే చాలా ఇష్టం" అని ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే హన్సిక మధ్యలో అందుకొని, "మరి అలాంటప్పుడు నన్నెందుకు కలవాలన్నావు? నన్ను చెప్పనిస్తావా తల్లి?" "ఓ సారీ. చెప్పు చెప్పు, కంటిన్యూ చెయ్యి." "నాకు మీ అక్క అంటే ఇష్టం. ఇదే విషయం నేను మా అమ్మతో చెప్పి మీ అమ్మతో మాట్లాడమని చెప్పాను. మీ అమ్మ ఈ విషయం మీ అమ్మగారికి చెప్తే హాసిని గారికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని, అని 2 ఏళ్లలో తన పెళ్లి అని చెప్పింది. కానీ నాకెందుకో అది నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు హాసిని గారి చేతికి ఎలాంటి రింగు లేదు. అందుకే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి అని నిన్ను కలవాలని చెప్పాను. అంటే హాసిని గారిని కొలుస్తాను అని చెప్తే అది అంత బాగోదు కాబట్టి అదే మిమ్మల్ని కలిసి దీని గురించి అడిగితే మొత్తం విషయాలు తెలుస్తాయి" అని చెప్పి హన్సిక వైపు చూస్తే తన మొహం కోపంతో ఎర్రబడిపోయి ఉంటుంది. అది చూసి సిద్ధార్థ్ కొంచెం భయపడుతూ, "నేనేమన్నా అడగకూడంది అడిగేశానా హన్సిక?" సిద్ధార్థ్ మాటతో హన్సిక మామూలైపోయి, "అయ్యో అదేం లేదు సిద్ధార్థ్, నువ్వేమీ తప్పు చేయలేదులే. మరి నా కోపం మీ మీద కాదు, మా అమ్మ మీద." సిద్ధార్థ్‌కి ఏమీ అర్థం కాక కన్‌ఫ్యూజ్డ్‌గా మొహం పెట్టి, "అదేంటి?" "ఎందుకంటే మా అక్కకి ఎలాంటి ఎంగేజ్‌మెంట్ కాలేదు. పెళ్లి చూపులు కూడా నిశ్చయం కాలేదు కాబట్టి." "అసలు ఎంగేజ్‌మెంట్ ఏం కర్మ, కనీసం పెళ్లి చూపులు కూడా కాలేదు." ఆ మాటకు సిద్ధార్థ్‌కి ఒక పక్క ఆశ్చర్యంగా, ఇంకో పక్క ఆనందంగా ఉంది. కానీ అదే టైంలో అయోమయంగా కూడా ఉంది. అంతే అయోమయంగా, "మరి మీ అమ్మగారు ఎందుకు మా అమ్మతో అలా చెప్పారు?" "ఎందుకంటే మా అమ్మ నా పెళ్లి నీతో జరిపించాలి అనుకుంది కాబట్టి." సిద్ధార్థ్ ఇంకా అలానే అయోమయంగా చూడటంతో హన్సిక హాసినిని సూర్యకాంతం గురించి మొత్తం చెప్పి, అంటే హాసిని వాళ్ళ అమ్మ చనిపోవటం, వాళ్ళ నాన్న సూర్యకాంతాన్ని రెండో పెళ్లి చేసుకోవటం, సూర్యకాంతాన్ని హాసిని రోజు మాటలతో చేతులతో టార్చర్ పెట్టడం అయినా కూడా హాసిని ఏమీ అనుకోకుండా సూర్యకాంతాన్ని బాగా చూసుకోవటం, ఇదంతా వినగానే సిద్ధార్థ్ మైండ్ బ్లాక్ అయిపోయింది. "మరి ఇలా కూడా ఉంటారా? నా పెళ్ళి నీతో అంటే తన సొంత కూతురితో జరిపించాలి అని అలా మీ అక్కకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని చెప్తారా? ఇదేం చూశారు? తనని రోజు మాటలతో ఎంత టార్చర్ పెడుతుందో ఏం చెప్పమంటారు?" "హన్సిక, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి హాసినితో మాట్లాడాలి, అది కూడా ఇప్పుడే." "బట్ ఇప్పుడంటే ఎలా? తను ఇంట్లో ఉంటుంది అండ్ మామూలుగానే అమ్మ అక్కను బయటికి పంపదు. ఇంకా ఈ టైంలో ఎలా బయటికి పంపిస్తుంది చెప్పండి? ఏదో ఒకటి హన్సిక, ప్లీజ్, నేను తనతో ఒకసారి మాట్లాడాలి." "ఓకే ఒక్క నిమిషం" అని ఆలోచిస్తూ ఏదో ఐడియా తట్టింది దానిలా, "జస్ట్ ఎ సెకండ్" అని తన ఫోన్ తీసుకొని సూర్యకాంతంకి ఫోన్ కలిపి, అమ్మ ఏంటే చెప్పు, కలిసావా అబ్బాయిని? ఏమంటున్నారు? తనకి నువ్వు నచ్చావా అసలు? ఏం మాట్లాడుకున్నారు మీరు?" అని తన ఫ్లోలో తను అడుగుతూ ఉంటే, అమ్మ ఆగు, ఒక్క నిమిషం బ్రేక్ వెయ్యి. ఇవన్నీ నేను ఇంటికొచ్చాక చెప్తా కానీ ముందు నా మాట విను." ఏంటి చెప్పు." "అమ్మ, అది హాసినిని అర్జెంటుగా కాఫీ డేకి పంపించవా ప్లీజ్?" "ఇప్పుడు అది ఎందుకే అక్కడికి?" అని లోలోపల కంగారు పడుతూ ఉంటుంది. ఎక్కడ సిద్ధార్థ్‌కి నిజం తెలిసిపోతుందో అని, కానీ కంగారుని కప్పిపెట్టేస్తూ హన్సికతో మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే హన్సిక మాట్లాడుతూ, "అది అమ్మ, సిద్ధార్థ్ గారికి ఏదో అర్జెంట్ పని పడి సడన్‌గా మధ్యలోనే ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు. అండ్ నేను ఇంటికి వద్దాం అనుకుంటూ ఉంటే నా బైక్ ట్రబుల్ ఇచ్చిందమ్మా. నేను బస్ పట్టుకొని
తీసుకొని వద్దామనుకుంటున్నా. దగ్గరలో బస్సులు లేవు. అందుకే హాసినిని తన బండి మీద ఇక్కడికి పంపించు. మేమిద్దరం కలిసి ఇంటికి వచ్చేస్తాం. సిద్ధార్థ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అన్న మాటకు సూర్యకాంతం హాయిగా ఊపిరి పీల్చుకొని కూతురు కోసం హాసినిని కాఫీ డేకి పంపించింది. హాసినిని కాఫీ డేకి పంపటానికి ఒప్పుకుంటూ ఫోన్ పెట్టేసింది. తను అలా ఫోన్ పెట్టేగానే హన్సిక కొంచెం హాయిగా ఊపిరి పీల్చుకొని, సిద్ధార్థ్ నేను మా మమ్మీని ఒప్పించేశాను. హాసిని ఇంకో హాఫ్ అన్ అవర్‌లో ఇక్కడికి వచ్చేస్తుంది అని రిలీఫ్‌గా అంటుంది. కానీ సిద్ధార్థ్ హన్సిక వైపు నోరు తెరుచుకొని చూస్తూ, అంత ఈజీగా అబద్ధం ఎలా చెప్పేశావు తల్లి అని అంటాడు. దానికి హన్సిక నవ్వుతూ, చిన్నప్పటి నుండి అలవాటైపోయిందిలే సిద్ధార్థ్. మా అక్క కోసం, దాన్ని కాపాడడం కోసం అబద్ధాలు చెప్పి చెప్పి ఇదిగో ఇప్పుడు ఇలా ఎక్స్‌పర్ట్ అయిపోయా దాంట్లో. ఆ మాటకు సిద్ధార్థ్ కూడా గట్టిగా నవ్వుతూ, సో క్రేజీ మ్యాన్. వీళ్ళు ఇలా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఈలోగా హాసిని వాళ్ళ ఇంట్లో సూర్యకాంతం హాసిని రూమ్‌లోకి వెళ్ళి, హాసిని ఒసేయ్ హాసిని చాలా డీప్‌గా వర్క్ చేసుకుంటున్న హాసినిని సూర్యకాంతం పిలుపుకి ఉలికిపడి, ఆ ఏంటి పిన్ని ఏమైంది? ఏమై చావలేదు కానీ నువ్వు వెంటనే కాఫీ డేకి వెళ్ళి హన్సికని రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని రా. హాసిని అయోమయంగా, నేనెందుకు వెళ్ళడం పిన్ని? హన్సిక తన స్కూటీ తీసుకొని వెళ్ళిందిగా, దాని బైక్ రిపేర్ అయిందట. అందుకే నేను రమ్మని చెప్తుంది. హాసిని ఇంకా అయోమయంగా, అయితే సిద్ధార్థ్ గారిని డ్రాప్ చేయవచ్చు కదా పిన్ని? సూర్యకాంతం ఇంకా కొంచెం అసహనంగా, అబ్బాయికి ఏదో పని పడి బయటికి వెళ్ళాడట. అందుకే నిన్ను రమ్మంది. కానీ పిన్ని ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? అయినా చెల్లి అక్కడ ఇబ్బందుల్లో ఉంటే హెల్ప్ చేయడానికి వెళ్ళకుండా ప్రశ్నలు వేస్తావేంటే ప్రశ్నలు అని హాసిని తల మీద ఒక్క మెట్టుకాయ వేస్తుంది. హాసిని సూర్యకాంతం కొట్టిన చోట రుద్దుకుంటూ, కొట్టకు పిన్ని వెళ్తానులే, అది అలా రా దారికి. ఇప్పుడు నువ్వు బట్టలు మార్చుకొని మేకప్ వేసుకోవాల్సిన పని లేదు. తొందరగా పోయి సావు. అసలే నా కూతురు అక్కడ ఒంటరిగా ఉంది అని అక్కడి నుండి అలానే తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ హాసిని బుర్ర బద్దలైపోతుంది. అసలు హన్సిక నన్ను ఎందుకు కాఫీ డేకి రమ్మందా అని ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే మళ్ళీ లేట్ అయిపోద్ది. మళ్ళీ పిన్ని తిడుతుంది అని కేవలం కొప్పుగా కత్రిన జుట్టును కిందికి లాగేసుకొని లూజుగా జడాలుకొని కనీసం నైట్ డ్రెస్ చేంజ్ చేసుకోకుండానే అలానే తన స్కూటీ తీసుకుని బయలుదేరుతుంది. అలా సిద్ధార్థ్ హన్సిక మాటల్లో ఉండగానే తను కాఫీ డేకి చేరుకుంటుంది. కాఫీ డే బయట చూస్తే హన్సిక స్కూటీ పార్క్ చేసి ఉంది. అండ్ ఆ స్కూటీకి ఏమీ అవ్వలేదు. తను కొంచెం హెసిటేట్ అవుతున్న లోపలికి వెళ్ళి చూడగా అక్కడ సిద్ధార్థ్ హన్సికలు కూర్చొని ఒకరితో ఒకరు నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అది చూసి హన్సికకి బాగా కోపం వచ్చి అలానే హన్సిక ముందుకు వెళ్ళి తన డిప్ప మీద ఒకటిచ్చి, అడ్డగాడిద ఏంటే నువ్వు ఇలా చేశావు? నీ వల్ల నా పనంతా మధ్యలోనే ఆపేసుకొని ఇదిగో చూడు అని తనను తాను చూపిస్తూ ఇలా కొంచెం దూరంలోనే రావాల్సి వచ్చింది. అయినా నీ స్కూటీకి ఏం కాలేదులే, అది బానే ఉంది కదా, మరి ఎందుకు అలా అబద్ధం చెప్పి ఉంచావు అని అడగంగానే, పిన్ని చేత నన్ను ఇక్కడికి రప్పించావు అబద్ధం చెప్తూ అని సిద్ధార్థ్ని అస్సలు ఏమాత్రం పట్టించుకోకుండా తను మా నాన్న తాను హన్సికని తిడుతూనే కానీ సిద్ధార్థ్ మాత్రం అప్పటిదాకా హన్సికతో మాట్లాడుతున్న వాడల్లా ఆగిపోయి హాసినినే చూస్తూ ఉంటాడు. తనకు హాసిని ఆ నైట్ డ్రెస్లో కూడా ఏంజిల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. హన్సిక సిద్ధార్థ్ చూపులను గమనించి హాసినిని ఆపుతూ, అక్క అక్క ఒక్క నిమిషం ఆగు, నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వు ముందు. ఇప్పటిదాకా హాసినిని తిట్టడం వల్ల రొప్పుతూ చెప్పి సావు. సిద్ధార్థ్ గారు నీతో మాట్లాడాలి అని చెప్పారు. నేను ఇప్పుడు అమ్మకి అదే విషయం అయితే చెప్పలేను కదా, అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది మాత్రం మీరు తేల్చుకోండి. ఈలోపు నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని వెళ్తూ ఉండగా, కానీ హన్సిక నాకేం చెప్పొద్దు, నేనేం వినను, మాట్లాడి బయటకు వచ్చేసి కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. హన్సిక నేను చెప్పేది విను, బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ టైం అని కఫే బయటికి వెళ్ళిపోతుంది. తన వెనకాలే హాసినిని కూడా బయటికి రాబోతూ ఉండగా అప్పటిదాకా హాసినినే చూస్తూ గడిపేసిన సిద్ధార్థ్ ఈ లోకంలోకి వచ్చి, హాసిని గారు ప్లీజ్ వెళ్ళకండి, ఒక్క 5 నిమిషాలు ఇక్కడ కూర్చోండి, నేను మీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. సిద్ధార్థ్ అలా అడగటంతో తన మాట కాదనలేక అలానే సిద్ధార్థ్ ఎదురుగా కూర్చుంటుంది. సిద్ధార్థ్ ఏమాత్రం బెరుకు లేకుండా సూటిగా హాసిని కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ హాసిని, నేను నిన్ను మొదటిసారి మీ ఇంటి కిటికీలో చూసినప్పుడే నిన్ను ఇష్టపడ్డాను. ఆ తర్వాత నువ్వు టీ స్నాక్స్ తేవడం చూసి నువ్వేనేమో పెళ్లి కూతురు అనుకుని చాలా చాలా ఆనందపడ్డాను. కానీ ఆ తర్వాత తెలిసింది నువ్వు పెళ్లి కూతురు కాదు అని. ఆ క్షణం నా మనసు ఎంత బాధపడింది అనేది నాకు మాత్రమే తెలుసు. కానీ నాకు నిన్ను వదులుకోవాలి అని అస్సలు అనిపించలేదు. అందుకే ఇంటికి వెళ్ళాక నా పెళ్లి నీతో జరిపించమని మా అమ్మ చేత మీ అమ్మగారిని అందించాను. కానీ తను అని సూర్యకాంతం చేసినదంతా చెప్పి, నీకు నేనంటే ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం హాసిని, నేను నిన్ను బాగా చూసుకుంటాను, ఐ ప్రామిస్. హాసినికి సిద్ధార్థ్ ఫ్రాంక్నెస్ చాలా చాలా నచ్చుతుంది. అసలైతే తను కూడా సిద్ధార్థ్ని చూడగానే తనని ఇష్టపడింది. ఇప్పుడు సిద్ధార్థ్ అలా తనకి అంత డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తుంటే హాసినికి చాలా ఆనందంగా కూడా ఉంది. తనకు నిజం చెప్పాలి అంటే ఈ ప్రపోజల్స్కి ఒప్పుకోవాలని ఉంది, కానీ తనకు సడన్గా తన పిన్ని గుర్తుకు వచ్చి, సారీ సిద్ధార్థ్, కానీ నాకు నువ్వంటే ఇష్టం లేదు, ప్లీజ్ ఏమీ అనుకోకు.
సిద్ధార్థ్ అప్పటి నుండి హాసినిని అబ్జర్వ్ చేస్తూ ఉండటంతో తనకు అర్థమైపోయింది హాసినికి కూడా తనంటే ఇష్టమని. ఇప్పుడు సడన్గా తన అలా అనేసరికి తన వైపు షాకింగ్గా చూస్తూ ఉన్నాడు. ఇంతలో తనకి హన్సిక మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటల్ని బట్టి హాసిని సూర్యకాంతంకి చాలా భయపడుతుంది అని, ఇంకా తన మాట జవదాతడు అని హన్సిక చెప్పడం గుర్తుకు వచ్చి, ఎందుకు హాసిని నువ్వంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళ కోసం నువ్వు నీ మంచి లైఫ్ని, నీకోసం వచ్చిన ప్రేమని వదులుకుంటున్నావు? ఒక్కసారి నా చేతికి నీ చేతిని ఇచ్చి చూడు హాసిని, జీవితాంతం నేను నిన్ను వదిలిపెట్టను. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నిన్ను మీ పిన్ని నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోయి బాగా చూసుకుంటా. నా మీద ప్రేమ లేక నువ్వు నన్ను రిజెక్ట్ చేసి ఉంటే నేనేమి బాధపడేవాడిని కాదు. కానీ నువ్వు నా మీద ఇష్టం ఉన్నప్పటికీ ఇలా చెప్తుంటే నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నా. ఎందుకు నువ్వు మీ పిన్నికి అంతలా భయపడుతున్నావు చెప్పు? ఆ మాటకు హాసిని, భయం కాదు సిద్ధార్థ గారు, గౌరవం. అది ఆమె వయసుకిచ్చే గౌరవం కాదు. ఆమె నన్ను తన కూతురు అనుకోకపోయినా నేను ఎప్పుడూ ఆమెను నా తల్లి అనే అనుకున్నాను. అందుకే ఇది తన మీద భయంతో తీసుకున్న నిర్ణయం కాదు, తన మీద గౌరవంతో తీసుకున్న నిర్ణయం. మా పిన్ని హన్సికతో మీ పెళ్లి చేయాలని అనుకుంది. ఎన్నో ఆశలు కూడా పెట్టుకుంది ఈ పెళ్లి మీద. ఇలాంటి సమయంలో నేను కనుక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఒక రకంగా తన ఆశలన్నీ నేను చిదిమేసిన దాన్ని అవుతాను. అది నాకు ఇష్టం లేదు. కానీ ఒక్క విషయం ఆలోచించు హాసిని, మీ చెల్లి హన్సిక కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు కదా. మరి నాకు ఇష్టం లేనప్పుడు, తనకిష్టం లేనప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేస్తే ఇద్దరం హ్యాపీగా ఉండలేం కదా. నువ్వు ఇలా ఎందుకు ఆలోచించట్లేదు? ఒక్కసారి దీని గురించి ఆలోచించు హాసిని. ఎందుకంటే నువ్వు ఇప్పుడు తీసుకునే ఒక్క నిర్ణయం మీద మన ముగ్గురి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆ మాటకు హాసిని ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే తనకు కూడా హన్సిక ప్రేమ విషయం తెలుసు కాబట్టి. హన్సిక సమీర్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తుంది అనే విషయం తనకు తెలుసు కాబట్టి ఇలా ఆలోచిస్తూ సిద్ధార్థ్ వైపు చూస్తే తను ఎంతో ప్రేమగా హాసిని వైపు చూస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుండి హన్సిక తప్ప తనని ఎవ్వరూ ప్రేమగా చూడలేదు. రంగారావు గారు కూడా సూర్యకాంతంకి భయపడి ఎక్కువగా హాసినిని దగ్గరకు తీసుకునేవారు కాదు. అలాంటిది సిద్ధార్థ్ కళ్ళల్లో తనపై ఎనలేని ప్రేమ కనిపిస్తూ ఉంటే ఆ ప్రేమను కాదనలేక, నేను ఒప్పుకుంటాను సిద్ధార్థ్ గారు. నేను ఒప్పుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, హన్సిక లైఫ్ పాడు చేయటం నాకు ఇష్టం లేదు. అలాగే 2, మీ కళ్ళల్లో కూడా నా మీద నిజమైన ప్రేమ నాకు కనిపిస్తుంది. ఎందుకో నాకు నేను మీతో హ్యాపీగా ఉంటాను అనిపిస్తుంది. అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. కానీ నాదొక షరతు. సిద్ధార్థ్ ఏంటది అన్నట్టుగా చూస్తాడు. మన పెళ్లి మా పిన్ని కళ్ళ ముందే జరగాలి. అది కూడా తను మన పెళ్లికి ఒప్పుకున్నప్పుడే. ఆ మాటకు సిద్ధార్థ్ షాక్గా చూస్తాడు హాసిని వైపు. ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి సూర్యకాంతం ఈ పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు అని. కానీ హాసిని అదెలా అని ఎంతో ఉద్వేగంగా ఏదో అనబోయే అంతలో హన్సిక ఫాస్ట్గా లోపలికి వచ్చి హాసినిని అడావిడిగా అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే సూర్యకాంతం తనకు చాలాసార్లు కాల్ చేసింది కాబట్టి. ఇంకా లేట్ చేస్తే తనకు అనుమానం వస్తుంది అని హన్సిక అడావిడిగా తనని తీసుకువెళ్ళిపోతూ, సారీ సిద్ధార్థ్, అర్జెంటుగా వెళ్ళాలి. అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఇప్పుడు వెళ్ళకపోతే తనకు అనుమానం వస్తుంది. అందుకే మనం రేపు మళ్ళీ కలుసుకొని మాట్లాడదాం అని ఫాస్ట్గా అక్కడి నుండి హన్సిక స్కూటీని అక్కడే వదిలేసి హాసిని స్కూటీలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళగానే సిద్ధార్థ్ అసహనంగా టేబుల్ మీద పిడికిలితో చిన్నగా కొడుతూ, చా ఏంటి అమ్మాయి ఇలా ఉంది? చిన్నప్పటి నుండి అన్ని మాటలు అంటున్నా, తనకు అంత వ్యతిరేకంగా చేస్తున్నా, ఇప్పుడు ఇంత చేసినా కూడా మళ్ళీ మా పిన్ని అంటుంది అనుకుంటూ కొంచెం కొంచెం కోపం రావటంతో ఇంకో కాఫీ ఆర్డర్ ఇచ్చి దాన్ని తాగుతూ ఆలోచిస్తూ ఉండగా తన కోపం కొంచెం కొంచెం చల్లారి హాసిని మాటలు గుర్తు చేసుకుంటూ తన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. హాసిని మాటలను బట్టి తను ఎంత మంచిదో సిద్ధార్థ్కి అర్థమవుతుంది. ఇంకా హాసిని చాలా అమాయకంగా అలా మాట్లాడడంతో తన అమాయకత్వానికి నవ్వుకుంటూ ఎలా బ్రతుకుతుందో ఏంటో అనుకుని అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరాడు. తన ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ తన దగ్గరికి పరుగున వచ్చి, రే ఏమైందిరా చెప్పు. సిద్ధార్థ్ అర్థం కానట్టు, నాకేమవుతుందమ్మా? అబ్బా నీకు కాదురా, హన్సికని కలవడానికి వెళ్ళావు కదా, అక్కడ ఏమైంది అని అడుగుతున్నా. ఏమన్నా తెలియకూడదు అనేది తెలిసిందా, లేదా కొంపదీసి హన్సికతో కలిసాక తను నీకు నచ్చిందా అని తన మానాన్ని తను చెప్పుకుంటూ పోతూ ఉండగా సిద్ధార్థ్ తనని ఆపుతూ, అమ్మా కూల్ కూల్, ముందు నేను చెప్పేది విను, జాగ్రత్తగా విను, ఆ తర్వాత మాట్లాడు అని ఆమె భుజం పట్టుకొని ఆమెను సోఫాలో కూర్చోబెట్టి ఆమె కింద మోకాళ్ళ మీద కూర్చొని హన్సిక ద్వారా సూర్యకాంతం గురించి తనకు తెలిసిన విషయం, హాసినిని కలవటానికి తన మాటలు తన పద్ధతి అంతా చెప్పేసరికి సిద్ధార్థ్ తల్లి కోపంగా, ఆవిడలా ఎలా చేస్తారా, అయినా మరీ ఇంత స్వార్థం ఏంటి, ముందు రేపు వెళ్ళి అడిగేద్దాం పద అని ఊగిపోతూ ఉండగా సిద్ధార్థ్ ఆమెను ఆపుతూ, అమ్మా ఇప్పుడు ఆవేశంలో ఎలాంటి డెసిషన్ తీసుకోకు. సిద్ధార్థ్ తల్లి అసహనంగా, ఎందుకురా అలా, చూడమ్మా మనం ఇప్పుడు ఏం చేసినా అది మనకే రివర్స్ అవుతుంది. ఎందుకంటే నాకు హాసిని అంటే ఇష్టం కాబట్టి. అందుకే నువ్వు ఏమీ అనకు, నేను చెప్పినట్టే చెయ్యి, ఎప్పుడు ఏం చెయ్యాలో నేను చెప్తా. సిద్ధార్థ్ తల్లి తన చెంప మీద చేయి వేస్తూ,
నీ ఇష్టంరా. నువ్వు ఎలా అంటే అలానే. కానీ నువ్వు జాగ్రత్త. ఇంక నా కోడలు జాగ్రత్త. సిద్ధార్థ్ నవ్వుతూ అప్పుడే కోడలని ఫిక్స్ అయిపోయావా? తను నీకు నచ్చింది. ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పు? ఎందుకంటే నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. తనెప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోడు అని లోపలికి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే సిద్ధార్థ్ కూడా తన రూమ్‌కి వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా హాసిని వాళ్ళ పిన్నిని ఈ పెళ్ళికి ఎలా ఒప్పించాలి అని అలా ఆలోచిస్తూ ఆ రాత్రి గడిపేస్తాడు. కానీ ఇంటికి ఆలస్యంగా చేరుకున్న హన్సిక, హాసినిలను మాత్రం సూర్యకాంతం గుమ్మంలోనే ఆపేస్తుంది. వీళ్ళు చాలా త్వరగా రోడ్డు మీద బండి మీద నడుపుతూ వచ్చినప్పటికీ వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి 10 అయింది. అందుకే వీళ్ళను గుమ్మం దగ్గరే ఆపేసి సూర్యకాంతం హాసినిని, హన్సికలను కోపంగా చూస్తూ "నువ్వు ఫోన్ చేసినప్పుడు టైం 8:15. హాసిని బయలుదేరినప్పుడు టైం 8:30. తను అక్కడికి చేరుకునేసరికి ఎంత కాదన్నా 8:50 అయిందనుకున్నాం. అలా తీసుకున్నా కూడా మీరు 9:15 కల్లా రావాలి. కానీ ఇప్పుడు టైం 10. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు ఇద్దరు? నువ్వేమైనా వేషాలు వేస్తూ లేట్ చేశావా?" అని హాసినిని కోపంగా చూస్తూ, మళ్ళీ ఇద్దరిని చూస్తూ గద్దిస్తూ లేట్ అవ్వడానికి రీజన్ అడుగుతుంది. తను అడిగిన విధానానికి హాసిని వణికిపోతూ అది పిన్ని మరేమో నేను చేరుకునేసరికి అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా హన్సిక తన చెయ్యి పట్టుకొని ఆపేస్తూ తను రావడం కరెక్ట్ టైంకే వచ్చిందమ్మా. కానీ మేము దారిలో వస్తూ ఉండగా తన బండిలో పెట్రోల్ అయిపోయింది. దగ్గరలో పెట్రోల్ బంకులు ఏమీ లేవు. మీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ డెడ్ అయిపోయాయి. అందుకే పెట్రోల్ బంకు దాకా బండి నడిపించుకొని వెళ్ళి పెట్రోల్ కొట్టించి వచ్చేసరికి లేట్ అయిందమ్మా అని ఏమాత్రం తడుముకోకుండా అబద్ధం చెప్తుంది. అంతే కదక్కా అని హాసిని చేయి తడుతుంది. తను కూడా అందుకు తల ఊపుతూ కంగారుగా "ఆ అవును పిన్ని అంతే" అంటుంది. తనకు హన్సిక ఆన్సర్ కన్విన్సింగ్ గానే ఉన్నా కూడా హాసిని తడబాటు వల్ల ఎందుకో వీళ్ళ మీద డౌట్ వస్తుంది. కానీ ఏమీ అనకుండా సరే పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఇద్దరు అని వీళ్ళని పైకి పంపించేసి ఆ కేఫ్ దగ్గర తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి అడుగుతుంది. తర్వాత సూర్యకాంతం తీసుకున్న స్టెప్ ఏంటి, తర్వాత హన్సిక, హాసిని తీసుకున్న స్టెప్ ఏంటి వచ్చే కథలో షేర్ చేస్తాను. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.